ఎకరానికి కౌలు 10,000 12,000 అట్లుండే. ఇప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా పెంచుకుంటా పోయి ఇప్పుడు దగ్గర ఎకరానికి 15,000 వచ్చింది. 15,000 కౌలు పైసలు ఇచ్చుకుంటూ ఇప్పుడు మనం లాభం చూసుకుంటూ దిగుబడి ఎల్లదీయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో అసలు మనం ఏం ఫేస్ చేస్తాను, ఎట్లా దాన్ని అరికట్టాలి? ఏం చెప్తానంటే ఎట్లా తిప్పలబడి అటు ఇటు కష్టపడి తిప్పలబడి పని చేయకపోతాను, కానీ మళ్ళీ అందులో యూరియా బస్తాలతో బాగా టైట్ వచ్చింది. యూరియా బస్తాలు దొరకటం లేదు. వాడు గవర్నమెంట్ యాపాన్ని బుక్ చేసిండు. యాపాన్ని చేసేలాక యూరియా బస్తాలు దొరకక యాప్ అందరికి పెద్ద చెల్లెలు అయ్య దగ్గర పోయి బస్సులు అయితే దీన్ని బుక్ చేయాలి. అట్లా వాడు బుక్ చేసేలాక యూరియా బస్తాలు లోడు కథం అయిపోతుంది. అప్పుడు భూమిలో యూరియా బస్తాలు దొరికితే ఒకటి పోసే కాడ 2 పోసేది. ఒకటి పోసే 2 పోసే కాడ ఇప్పుడు ఒకటి కూడా వద్దామంటే కూడా దొరుకుతలేవు. యూరియా పోతే ఇప్పుడు అట్లనే పంటలు మంచిగా పండుతాయని పోటీకి వస్తారు, మంచిగా కౌలు వాడు మంచిగా పోటీకి వస్తారు. పంటలు పండుతలేవు. యూరియా లేదు. ఇప్పుడు యూరియా లేదు అయితే పంటలు పండాయి. ఇప్పుడు వారికి యూరియా కావాలి. యూరియా దొరకడం లేదు. ఆన్లైన్ అంటారు. ప్రతి ఒక్కదానికి ఆన్లైన్ అంటాలకు చాలా తిప్పలు జరుగుతాయి. యూరియాతో గొడవలు అయితే తిప్పలు బాగా జరుగుతాయి. ఇప్పుడు మనకు సంత భూమిలో గంటన్నర నీళ్ళు వెళ్తాయి కదా. ఇప్పుడు ఆ గంటన్నరను వారించుకోకుండా మనం ఒకరు నీళ్లు ఎక్కువ కావాలి అని చెప్పి నీళ్ళు ఎక్కువ అవసరం ఉండడం వల్ల కెనాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు సడన్ గా కెనాల్ బంద్ అయితే పరిస్థితి ఏంది? మనం ఎట్లా దాన్ని పంటను సక్రమంగా తీసుకురావాలి? కెనాల్ బంద్ అయితే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బాగా పుట్టుకలో గిట్టుకలో తీస్తారు. ఇప్పుడు ఎంతకంత ఇంట్లో ఎవరో ఎంతకంత పరిస్థితి మంచిగా లేకపోతే గంట వెళ్తే గంట పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రతి రోజు పెట్టుకుంటాం. అప్పుడు వారానికి ఒకసారి కాలు వస్తుందని కాలం ఆధారపడతాం. ఇప్పుడు ప్రతి రోజు 1 గంట వెళ్ళినా 2 గంటలు వెళ్ళినా ప్రతి రోజు పోయి 1 గంట 2 గంటలనే పెట్టుకొని ఇలా తీసుకుంటాం. ఇక లాస్ట్ వారకుంటే పక్క పంటలు ఎవరైనా ఉంటే 10 గుంటలు అని బతిరాడి పెట్టుకుంటాం. అట్లా పంట పండించుకుంటాం. రోడ్డు కొట్టుకోం కదా. కానీ ఎంత చేసినా వ్యవసాయంలో మనం సంపాదించేది అయితే ఏం లేదంట కదా. ఏం లేదు కానీ మరి బయటకు పోయేది ఏం లేదు. ఆడికాడికైనా కావాలి, బయటకు పోయి చేసేది ఏం లేదు. ఎటు పోయి చేయలేము కదా. బయటకు పోయి చేసే శాత కాదు, కూలి కూడా శాత కాదు. ఇంటి పని గంట చేసుకున్నా మంచిది అని చేసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు బయటకు పోయి చేసుకుంటే బరకత ఉండదు అని అంటారు కదా. చేసుకుంటే పంట పడితే మరి బరకత ఉండదు, విలువ ఉంటది ఊళ్ళల్లో అని చెప్పేసి ఉంటారు. అందుకనే చేసుకుంటాను. ఇక మనం ఎందుకు ఒకరికి ఇచ్చేది మేమే చేసుకుంటాం అని చేసుకుంటాం.